అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి కథ చేసింది ఎక్కడికి పోదు. ఎన్కే నాగేశ్వరరావు గారు రచించారు. నాకు ఇంకా పెద్ద చదువులు చదవాలని లేదు నాన్న, వ్యవసాయం చేస్తాను అలా నా అభిప్రాయం చెబుతానని నాన్న ఊహించలేదేమో. నా వైపు ఆశ్చర్యంగా చూశారాయన. ఈ కాలంలో 10th క్లాసు పూర్తి చేసిన వాళ్ళు సైతం ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేటు ఉద్యోగమో ఏదో ఒకటి దొరకబుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక పెద్ద చదువులు చదివిన వాళ్ళ గురించి చెప్పేదేముంది, ఎకాఎకిన విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. మరి నువ్వేమిట్రా ఇలా? అందరూ ఒకేలా ఆలోచిస్తే ఎలా నాన్న? వ్యవసాయం మీద ఇష్టం వల్లనే కదా అగ్రికల్చరల్ ఎంఎస్సి చేశాను. చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్న వ్యవసాయ పనులు చూస్తూ ఉన్నాను. నన్ను నిరుత్సాహపడకుండా ప్రోత్సహించండి అన్నాను. సరే నీ కర్మ అన్నట్లు చూశారు నాన్న నా వైపుకి. ఆ చూపునే అనుమతిగా స్వీకరించి హుషారుగా బయటకు కదిలాను. నా అడుగులు మా పొలం వైపే సాగాయి. మాకున్నది కేవలం 2 ఎకరాలే, అంతా వ్యవసాయ భూమే. అత్తగారి దగ్గర నుంచి నాన్నకు సంక్రమించింది అదే. నాన్నకు 2 అక్క చెల్లెళ్ళు. తాతగారు తను సంపాదించిన 4 ఎకరాల పొలంలో వాళ్ళిద్దరికీ చెరో ఎకరం ఆడపచ్చు ఆస్తిగా పసుపు కుంకుమల కింద రాసిచ్చి నాన్నకు ఇది మిగిల్చారు. నా దగ్గరికి వస్తే ఒకటే చెల్లెలు. ఆనవాయితీ ప్రకారం తనకు ఎకరం భూమి ఇవ్వాలి. అప్పుడు నాకు నికరంగా మిగిలేది 1 ఎకరం పొలం మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఏమంతగా లాభసాటి కాదన్నది అందరి అభిప్రాయంగా మారిపోయింది. అయినా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులందరూ వ్యవసాయమే చేస్తున్నారు. నష్టాలు వస్తాయని వదిలిపెట్టలేక విధి లేక చేస్తున్నారు. ఆ వ్యవసాయంలోనే లాభాలు పండించాలనుకున్న నమ్మకం నాది. సుదర్శన్ నా స్నేహితుడు. వాడు నేను ఈ ఊరు బరిలోనే చదువుకున్నాము కలిసి. హై స్కూల్ చదువు కోసం నేను సైకిల్ వేసుకొని పొరుగురికి వెళ్తే సుదర్శన్ మాత్రం ఊరు దాటలేదు. వాళ్ళ నాన్నకు పొలం పనుల్లో సాయం చేస్తూ దానినే వ్యాపకం చేసుకున్నాడు. నేను బాపట్లలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత కూడా నెలకు ఒక్కసారైనా ఇంటికి వచ్చేవాడిని. అలా వచ్చినప్పుడల్లా సుదర్శన్కి కలవకుండా వెళ్ళేవాన్నే కాదు. వాడు నేను ఒకే ఊరి వాళ్ళమే కానీ ఒకే వీధి వాళ్ళం కాదు. కాకపోతే వాళ్ళ పొలం మా పొలం పక్కపక్కనే ఉన్నాయి. మా 2 ఎకరాల పొలానికి ఆనుకొని వాడి 3.5 ఎకరాల పొలం ఉంది. అందులో 2 ఎకరాలలో వరి సాగు, మిగిలిన 1.5 ఎకరంలో చెరుకు పండిస్తున్నారు. మా వ్యవసాయ భూమిని ఒకసారి చూసుకొని అట్నుంచి సుదర్శన్ ఇంటికి వెళ్ళాను. వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ నవ్వుతూ నన్ను లోనికి ఆహ్వానించింది. సుదర్శన్కి 20 ఏళ్ళు నిండగానే పెళ్ళైపోయింది. దగ్గర సంబంధమే. ఆపై సంవత్సరానికి తండ్రి స్థానానికి ఎదిగిపోయాడు. నా వయసు వాడే, నా తోటి స్నేహితుడే. అప్పుడే తండ్రి అయిపోయాడంటే వినటానికే వింతగా అనిపించింది నాకు. చదువుతో కుస్తీ పట్టాక పట్టా చేత పట్టుకొని ఉద్యోగం వేటలో పడి తీరా ఏదో ఒక ఉద్యోగం దొరికిన తర్వాత అందులో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనో లేకుంటే చేస్తున్న ఉద్యోగం కంటే మంచి కొలువు కోసం ప్రయత్నిస్తూనో పెళ్ళిని వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు చాలామంది. సుదర్శన్కు ఆ బాధల బందీలు లేవు గనక ఇంట్లో వాళ్ళు అడిగిన వెంటనే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైపోయాడు. వాళ్ళ ఆవిడ ఇచ్చిన టీ తాగాక నా మనసులో ఆలోచన వాడికి చెప్పాను. నా మాటలు విని మా నాన్నలాగే ఆశ్చర్యపోతూ చూశాడు నా వైపు. వ్యవసాయం చేస్తావా? మీకున్నది 2 ఎకరాల భూమేగా. నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో మీ నాన్న నిన్ను చదివించాడు. పట్నం వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం వెతుక్కోక నీకు ఇదేం పని? నా మీద తనకున్న చనువుతో మందలించాడు సుదర్శన్. ఈ ప్రాంతంలో సంవత్సరానికి 3 పంటలు పండించేవారట. అయితే అది గతం. ఇప్పుడు 2 పంటలైనా కానీ వాటిల్లో గ్యారెంటీ లేదు. ఏ పంట ఏ వృష్టికి కొట్టుకుపోతుందో తెలీదు. అయితే అతివృష్టి కాకుంటే అనావృష్టి, ఇది పరిస్థితి. ఈసారి హెచ్చరిస్తూనే అన్నాడు సుదర్శన్. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. సుదర్శనాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి మా పొలాలు ఉన్న చోట చిన్న చెరువు ఉంటే
దాని గట్టు మీద వేసిన నాపరాతి చాప్తా మీద ఇద్దరం కూర్చున్నాము. నా చూపు అంతా పొలం వైపే ఉంది. అంతా పచ్చగా కనిపిస్తూ మనసుకు ఆహ్లాదం కొలుపుతుంది. సుదర్శన్ చూపు మాత్రం నా మీదే ఉంది. నేనేం చెప్తానోనన్న ఆసక్తి కావచ్చు. ఇందాక వాడితో నేనన్న మాటకి వాడు నన్ను పిచ్చోని చూసినట్లు చూడటం వల్ల కూడా కావచ్చు. మన గ్రామంలో మొత్తం వ్యవసాయ క్షేత్రం ఎన్నెకరాలు ఉంటుందంటావు? సుదర్శన్ని అడిగాను. నేనలా ప్రశ్నించటంలో ఉలిక్కిపడ్డాడు. చుట్టూ చూశాడు. మనసులోనే లెక్కలు కట్టి 1000 ఎకరాలు ఉంటుంది అని చెప్పి ఎందుకు అని వెంటనే నా మీద ప్రశ్న సంధించాడు. సరే, ఎంతమంది యజమానులుంటారేం? ఈ లెక్కలు ఆరాలు ఏమీ అర్థం కాక నా వైపు అయోమయంగా చూశాడు. ఇందాకట్లాగే ఉజ్జాయింపుగా చెప్పు అని అన్నాను నవ్వి. ఈ భూముల్లో వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువే. కొంతమంది సొంతదారులు కౌలుకిచ్చేసి ఎప్పుడో గ్రామాంతరం వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రస్తుతం వ్యవసాయంలో ఉన్నవాళ్ళు 100లోనే ఉండొచ్చు. సరే, మనం మన ఊరు రైతులందరినీ ఒక చోట కూర్చోపెట్టాలి. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. దాన్ని వాళ్ళతో చర్చించాలి. నువ్వే ఆ పని చేయాలి. సుదర్శన్ నా వంక పిచ్చి చూపులు చూశాడు. సుదర్శన్ చేసిన ప్రయత్నం వల్ల అందరూ కాకపోయినా రైతులు బాగానే వచ్చారు. అందులో కౌలు రైతులు ఉన్నారు. నేను ఈ సమావేశం ఎందుకోసం ఏర్పాటు చేశానో తెలియక వాళ్ళంతా ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారు. నేనెవరినో మీకు తెలుసు. నేను చదివిన చదువు మన గ్రామంలోని రైతులందరి బాగు కోసం వినియోగించాలి అనుకుంటున్నాను. నేను వ్యవసాయంలోకి దిగాలనుకోవటానికి కారణం ఇదే. మనందరికీ పొలాలున్నాయి. 10 ఎకరాలకు మించి ఉన్నవాళ్ళు ఉన్నారు. అరెకరం సెంటు భూమి ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ మడి చెక్కని విడగొడుతూ గట్లు వేసుకుంటున్నాము. ఇలా విభజన గట్ల వల్ల వందలాది ఎకరాలు నిరుపయోగమవుతున్నాయి. నా ఆలోచన ఏమిటంటే ఈ గట్లన్నిటినీ తొలగించి మొత్తంగా వ్యవసాయ భూమిగా చేద్దాము. వరి, చెరుకుతో పాటు కూరగాయలు, పాదులు, పంటల్ని పండిద్దాము. ఫలసాయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎవరికి ఎంత పొలం ఉందో ఆ మేరకు పంపిణీ చేసుకుందాము అంతా చెప్పి వాళ్ళ వంక చూశాను. వాళ్ళ కళ్ళు నిండుగా కాంతి. అందరూ అబ్బురంగా నన్నే చూస్తున్నారు. ఏమైనా చదువుకున్నాడే. నీ ఆలోచన మాకు నచ్చిందబ్బాయి. అలాగే కానీ రైతుల్లో ఒక పెద్ద ఆయన ముందుకొచ్చి చెప్పాడు. ఆనందం పట్టలేక సుదర్శన్ చప్పట్లు కొట్టాడు. మేమేమీ తక్కువ కాదన్నట్లుగా రైతులంతా కరతాళ ధ్వనులు చేశారు. నా ఆలోచనకు అందరి ఆమోద ముద్ర పడినందుకు ఆనందంతో నా కనులు చెమర్చాయి. ప్రకృతిలో మమేకమైనట్టుగా ఉంది. సరిహద్దులు చెరిపేశాము. గట్లు మాయమయ్యాయి. ప్రతి 10 ఎకరాలకు చిన్న కాలిబాట మాత్రమే ఉన్న వ్యవసాయ క్షేత్రాలు కళ్ళ నిండుగా కనిపిస్తూ కన్నుల విందు చేస్తున్నాయి. కృత్రిమమైన ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వంటి వాటి జోలికి పోకుండా అందరం కలిసి పేడ, పశువుల మూత్రము, కోళ్ళ మేకల పెంట, రాలి ఎండిన ఆకుల వంటి వాటితో తయారు చేసిన సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నాము. వరి, చెరుకు పంటలు కోతకు రావటానికి కొంత సమయం పడుతుంది. కూరగాయలు, పాదులు, ఆకుకూరలు అలా కాదు, కొద్ది కాలానికే పంట చేతికొస్తుంది. పట్నానికి తీసుకువెళ్ళి మార్కెట్ చేస్తున్నాము. సుదర్శన్తో పాటు మరికొందరు చదువుకున్న రైతులు కూడా ఆ పనులన్నీ చూసుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు పంటలకు హోల్సేల్ వ్యాపారులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆరోగ్యకరంగా ఉన్న ఫలసాయాన్ని ఎవరొద్దంటారు? రాబడి బాగుంది. అందరూ ఎవరి వాటాని వాళ్ళు లాభసాటిగా పొందుతున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కవరేజ్ ఇచ్చి మా ప్రయత్నానికి చాలా ప్రచారం ఇచ్చారు. నన్ను, సుదర్శన్ను ఇంటర్వ్యూలు చేసి మీడియాల్లో మమ్మల్ని హీరోల్ని చేసి పారేశారు. ఎక్కడికెక్కడి నుంచో సందర్శకులు మా గ్రామానికి వస్తున్నారు. మా వ్యవసాయ పద్ధతిని చూసి మెచ్చుకుంటున్నారు. వ్యవసాయంలో పీజీ చేసిన యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోకుండా వినూత్నంగా ఆలోచించి వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణ తీసుకొచ్చాడు అని అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి. అంతా బాగానే నడుస్తుంది. కానీ సంవత్సర కాలం తిరగకుండా సుదర్శన్ ప్రవర్తనే వింతగా మారిపోయింది.
నాతో ముభావంగా ఉండటం ప్రారంభించాడు. తనకు అప్పగించిన పనుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజు ఎప్పట్లా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన నాకు మా పొలాన్ని విడగొడుతూ కంచె కనిపించింది. సుదర్శన్ ప్రవర్తనకు ప్రతిరూపం ఇదేనేమో. ఎంత కష్టపడి నిర్మించుకున్నా నా ఆశల సౌధం నిట్ట నిలువుగా భూమిలోకి కూరుకుపోయినట్లుగా అనిపించింది. ఆలోచన నాదే అయినా సుదర్శన్ని నేను వేరుగా చూడలేదు. విత్తు నాదే, కానీ భూమి సుదర్శన్. అందరూ రైతులమే. ఇదే భావం నాలో ఇప్పుడు. మరో వారం రోజుల్లో ఏకమొత్తంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ ఈర్ష్య అసూయలకు ప్రభావితమయ్యి పాత రూపంలోకి మారిపోయాయి. ఎప్పట్లాగే గట్లు ఎవరి పొలం వాళ్ళదే తిరిగి పాతదారిలోకి మారిపోయారు అందరూ కూడాను. నాన్న నన్ను మొహం వచ్చేలాగా చివాట్లు పెట్టారు. చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నాన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ ఇక్కడే ఉంటానని చెప్పాలా, లేక ఏదైనా ఉద్యోగం వెతుక్కొని ఊరు వదిలి వెళ్ళిపోతానని చెప్పాలా? నాలో ఎలాంటి క్లారిటీ లేదు. మెదడంతా శూన్యంగా మారింది. ఆ రాత్రే కాదు, చాలా రాత్రులు నాకు నిద్ర లేదు. ఇల్లు వదిలి బయటికి రాలేకపోతున్నాను. ఒకరోజు మా పల్లెటూరులోకి పడవంత కారు వచ్చింది. మా ఇంటి ముందు ఆగింది. దాని ముందు వెనక కూడా కార్లు జీపులు ఉన్నాయి. సులోచన బాబు మీరేనా? వారిలో ఒకరు అడిగారు. మా నాన్నమ్మ పేరు సులోచనమ్మ. ఆ పేరే నాన్న నాకు పెట్టారు. నాన్న నేను ఆశ్చర్యంలో మునిగిపోయాము. ఎత్తుగా మిగిల ముగ్గిన జామపండు రంగులో తెల్ల పైజమా షేర్వాణితో పాటు షార్ట్ కోటు ధరించిన అతను నాతో కరచాలనం చేశారు. నాన్న తెచ్చివేసిన కుర్చీలో కూర్చున్నారాయన. మిగిలిన కార్లలో దిగిన వాళ్ళు ఎక్కడికి వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. స్థిరంగా కూర్చున్న ఆ పెద్ద ఆయన వెనక ఆజానుబాహులైన ఇద్దరు గన్మ్యాన్లు. మిస్టర్ సులోచన్, నీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నేషనల్ మీడియాలో నీ గురించి, నీ ఆలోచన గురించి బాగా వివరంగా వచ్చింది. నీకు ఫోన్ చేద్దామనిపించింది, కానీ ఇలా వచ్చి అభినందించడమే మంచిదని నేరుగా వచ్చాను. కేంద్ర వ్యవసాయ మంత్రి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆ స్థాయి వ్యక్తి నన్ను కలవటానికి వస్తారని కలలో కూడా ఊహించని నేను ఒకంత ఆశ్చర్యంలోంచి తేరుకోలేకుండా ఉన్నాను. నాన్న సరే సరే హడావిడి పడిపోతున్నారు. న్యాచురల్గా తయారు చేసిన ఎరువులతో నీ వ్యవసాయం రియల్లీ వండర్ఫుల్. ఇది చాలా చోట్ల జరుగుతుంది, కానీ గట్లు సరిహద్దులు లేకుండా గుట్ట మొత్తంగా ఉమ్మడి వ్యవసాయం అనేది ట్రెమండస్. గట్లు సరిహద్దులు ఇలా వృధాగా మిగిలిపోయే భూముల శాతం సాగు భూమి కంటే ఎక్కువ. ఈ అవరోధాన్ని నీ ఆలోచన అధిగమించింది. నీ కాన్సెప్ట్ని దేశవ్యాప్తం చేయాలి. నీకు కేంద్ర వ్యవసాయ శాఖలో కీలకమైన పోస్ట్ క్రియేట్ చేస్తాను. వీలైనంత త్వరగా రాజధానికి రా. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఆయన ఇచ్చిన కార్డు అందుకొని నమస్కరించాను. నాకు మా నాన్నకి కరచలనం చేశారు. ఆయన వచ్చినంత వేగంగా ఆయన కదిలారు. ఆయన వెంటున్నవారు కూడా నా కలల సౌధం ఉన్న ఊరిలో కూలిపోయిన దేశమంతటా నా ఆలోచనకు రూపం ఏర్పడుతుంది. నా హృదయం గర్వంగా ఉప్పొంగుతుంది. మంత్రిగారి క్యాన్వాయి అలా వెళ్ళగానే సుదర్శన్తో పాటు మా ఊరి రైతులు నన్ను చుట్టుముట్టారు. తప్పు చేశామన్న భావం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళు అలా వచ్చి నన్ను గెలిపించారనిపించింది. గొప్పవాళ్ళు చెప్పిన మాట చేసింది ఎక్కడికి పోదు అన్నది నిజంగా నిజమేమో అనిపించింది. నా ఈ గెలుపు నాదొక్కరిదే కాదు, మా ఊరి వారందరిది. ఇదండి వాళ్ళ కదా. మన ఆలోచనలో మంచి ఉంటే అది ఎలా అయినా కానీ, మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ చివరికి గెలుపే సాధిస్తుంది. అలానే మనలో ఉండే ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా గెలుపు వైపు వెళ్ళేదాన్ని కూడా అడ్డుకట్టలు వేసినట్లుగా ఆపేస్తున్న గెలుపుని. సో ఇదండి వాళ్ళు మన కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూసేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.